కడుపు నిండా 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. ఓకే ఫైన్. గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఎలా అనిపించింది ట్రైలర్ చూసారా? చూశాను. చాలా 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 బాగుంది. అసలు రామ్ చరణ్ లుక్స్, ఆ పొలిటికల్ లుక్స్, ఆ పోలీస్ డ్రెస్సు, అబ్బా అసలు ఆ హెలికాప్టర్లో నుంచి దిగుతాడు చూడు, అసలు సూపర్ అంటే సూపర్. అనుకున్న రేంజ్లోనే కనబడ్డారు రామ్ చరణ్ గారు, అనుకున్న లెవెల్లో. రేంజ్ కంటే అసలు మీరు చూసారా? ఫస్ట్ మీరు చూసి నన్ను ఈ క్వశ్చన్ అడగండి. అసలు లుక్స్ ఉన్నాయి, అసలు అంతే ఇచ్చి పడేశాడు రామ్ చరణ్. అంతే, మెగా ఫ్యామిలీ అంటే ఇక అంతే. అంటే కమింగ్ టు యాక్టింగ్ ఎలా అనిపించింది ఈ మూవీలో? రామ్ చరణ్ గారు లుక్స్గా ఓకే ఫైన్ అన్నారు, యాక్టింగ్ ప్రకారం చూస్తే ఎలా అనిపించింది? అసలు రామ్ చరణ్ అంటేనే యాక్టింగ్, డ్యాన్స్, అసలు అన్నీ రామ్ చరణ్ అంటే ఇక అన్నీ వస్తాయి అన్నమాట. ఈసారి రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అంటారా? ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇచ్చి పడేస్తాడు అంతే. కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు, మరి శంకర్ గారు డైరెక్షన్ కదా, మరి శంకర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అనిపించింది? చూసారు కదా ట్రైలర్, స్టోరీ ప్రకారంగా ఎలా అనిపించింది? జనరల్గా అయితే శంకర్ గారి డైరెక్షన్ కదా, సినిమా ఏమన్నా ఫ్లాప్ అవ్వచ్చు అని అన్నారు. కానీ అసలు దానికి దీనికి చాలా తేడా ఉంది. సినిమా అయితే హిట్. సో మీరు ఎక్సైట్మెంట్ మీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది ఎంత బాగా చూసారు ట్రైలర్. మరి ట్రైలర్ చూసినట్టున్నారు గట్టిగానే, మరి రామ్ చరణ్ పేరు ఎత్తగానే బాగా ఇదిగా ఉన్నారు. సో ఆ ట్రైలర్ చూసి మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఎస్పీకే కాబట్టి ఒక డైలాగ్ కూడా ఉంది కదా, డైలాగ్ ఏమైనా చెప్తారా మా కోసం? చెప్తాను. కడుపు నిండా 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. సూపర్ అండి, చింపేశారు డైలాగ్ మాత్రం. సో ఇంత హై లెవెల్లో చూసేసారా? ఇప్పుడు ఇందాకే కదా వచ్చింది ఆ ట్రైలర్, ఆ డైలాగ్ కూడా ఇందాకే వచ్చింది. కానీ రిపీట్గా ఎన్నిసార్లు చూసానంటే ట్రైలరు అంత నచ్చిందనమాట. ఓకే, ఈసారి అయితే మూవీకి సంక్రాంతికి పండగ అనేది స్టార్ట్ అయిపోయింది అంటారు. గేమ్ చేంజర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ 256 కట్అవుట్ పెట్టారు కదా, అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది పండగ సంబరాలు అనేది. ఈసారి మరి ఫ్యాన్స్ అందరికి చాలా రోజుల తర్వాత వచ్చేసారు కదా, మరి ఆనందమైన అనుకున్న రేంజ్లోనే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్లో కనబడ్డారు రామ్ చరణ్. ఫుల్గా బాబాయ్ సినిమా కొంచెం లేట్ అయినా కొడుకు ఆ లోట్ అనేది తీర్చేస్తాడు. ఏం చెప్తారు వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ గారు? గ్లోబల్ స్టార్. గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉంటుంది ఈసారి అయితే? ఇండస్ట్రీకే గేమ్ చేంజర్ తీసుకొస్తుంది.